తెలంగాణలో మరోసారి ల్యాండ్ రేట్స్ పెరగబోతున్నాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల మార్కెట్ ధరల పెంపునకు సిద్ధమైన ప్రభుత్వం 3 రకాలుగా సాగు భూముల ధరలు సవరించే యోచనలో ఉంది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, పట్టణ శివార్లు ఇలా 3 కేటగిరీల్లో భూముల ధరల్ని వేరువేరుగా నిర్ణయించబోతోంది. మార్కెట్ ప్రకారం ప్రస్తుతం ఎకరాకు కనిష్ట విలువ 1,75,000 ఉండగా దాన్ని 2,75,000కు పెంచాలనే ప్రతిపాదనని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ లెక్కన ఓఆర్ఆర్ కి లోపల వైపు ఉండే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా భూమి మార్కెట్ ధర 15 లక్షల రూపాయలకి పెంచే యోచనలో ఉంది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ శివారు భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. పెంచిన కొత్త ధరలు ఈ నెల 28 నుంచే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులకి మరింత భారం కానున్నాయి. ఈ ధరల పెంపుతో ప్రభుత్వానికి అదనంగా 1,500 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏ లెక్కన ఈ పెంపు చేయబోతుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఏంటి, తదనంతరం ధరల పెరుగుదల ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందా అన్నది కూడా కీలకంగా మారింది. ధరలు పెరుగుతున్నాయనే ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్లు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్న కొనుగోలుదారులు ఈ నెల 28 లోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలనే ప్లాన్ తో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీసులకి తాకిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర ఎలాంటి రష్ కనిపిస్తోంది, దానికి తగ్గ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్. రైట్, భూములకు సంబంధించి ప్రభుత్వ విలువ అనేది సంబంధించి సవరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్ ఎండ్కి సంబంధించి కొత్త రేట్లు అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్కి రెడీ అయినటువంటి వాళ్ళు కావచ్చు, రిజిస్ట్రేషన్ డ్యూటీస్ కట్టేసి సిద్ధమైనటువంటి వాళ్ళంతా కూడా 28 లోపే ఆ రిజిస్ట్రేషన్ కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు చేసుకుంటే పని అయిపోతుందనే అంశాలు ఒక ధోరణికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ విలువ పెరిగితే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది అనేది ఒక ప్రజల్లో అయితే ఆందోళన అయితే ఉంది. కొంత ఈ సామాన్యులపైన భారంగానే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదాయం పెంచుకునే దిశగా ఉన్నటువంటి ఆలోచనలో భాగంగా దాదాపుగా ఈ ప్రక్రియ ద్వారా